అప్పుడు ఆంధ్రులు అనేటువంటి ప్రత్యేక గుర్తింపే లేదు. మదరాసీలు అనేవాళ్ళు. తెలుగు వాళ్ళు కూడా తమిళనాడులోనే తమిళనాడు కిందనే ఉండేవాళ్ళం మనం. తర్వాతన ఏదైతే ఆ రోజున పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతో ఏర్పడిందే ఆంధ్ర రాష్ట్రం. అయితే అంతకుముందు అంతా కలిసి ఉన్నాం కాబట్టి అక్కడ ప్రతి పనిలో కూడా తెలుగువాడి అంటే తెలుగువాడి పాత్ర ఉండేది. దానికి సాక్ష్యం ఇప్పుడు కంచిలో శివపార్వతుల విగ్రహాల మీద తెలుగు శాసనం బయటపడింది. కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాల మీద తెలుగు శాసనం బయటపడింది. శివపార్వతుల స్కంద విగ్రహాల పీఠం మీద ఈ శాసనం లిఖించింది. ఇది 18వ శతాబ్దానికి చెందిందని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు అమెరికాలోని ఆసియన్ ఆర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు. తొండమండల ప్రాంతానికి చెందిన వెల్లకొండమ నాయని కుమారుడు రాఘవనాయని ముడుమన్నరప్ప నాయని మనవడైన వెంకటరామ నాయని ఏకాంబరేశ్వర ఆలయానికి 11 విగ్రహాలు బహుకరించినట్టు ఆ రోజున ఆ శాసనంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి శతాబ్దాల క్రితం నుంచి తెలుగు భాష అన్నటువంటిది పరిడవిల్లింది అనడానికి సజీవ సాక్ష్యమైంది.